हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में कलम और तलवार के बारे में जानेंगे। इसके कवि है रामधारी सिंह दिनकर जी। రామధారి సింగ్ దినకర్ జీ ఛాయావాద్ అనంతరం జాతీయ కవితా స్రవంతిలో రామధారి సింగ్ దినకర్కి అత్యున్నత స్థానం ఉంది. జాతీయ కవిగా ప్రసిద్ధి చెందారు. దినకర్ జీ 1908లో బీహార్లోని ముంగేర్ జిల్లాలోని సిమారియా గ్రామంలో జన్మించారు. అతను బిఏ విద్యను పొందారు. అతను వరుసగా ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బీహార్ ప్రభుత్వం కింద సబ్ రిజిస్ట్రార్, బీహార్ ప్రభుత్వ ప్రచార విభాగం డిప్యూటీ డైరెక్టర్, ముజఫర్పూర్ కళాశాలలో హిందీ విభాగం అధిపతి, రాజ్యసభ సభ్యుడు మరియు భారత ప్రభుత్వానికి హిందీ సలహాదారుగా ఉన్నారు. అతని పాఠశాల విద్య జాతీయ పాఠశాలలో సాగింది. అతను మొకాన్ ఘాట్ నుండి మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. బీహార్ ప్రావిన్స్లో మొదటి స్థానం పొందడం వల్ల అతను భూదేవ్ గోల్డ్ మెడల్తో గౌరవించబడ్డారు. 1959లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. సంస్కృతిలోని 4 అధ్యాయాలకు సాహిత్య అకాడమీ అవార్డు మరియు ఉర్వశి ఇతిహాసానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. దినకర్ జీ భాష శుద్ధి చేసిన ఖరీబోలి ఇలాంటి పదాలు అందులో విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. భారతీయ సంస్కృతి మరియు నాగరికత అతని ప్రతి రేఖలో ప్రతిబింబిస్తుంది. అందించిన కూర్పులో దినకర్ జీ కలం మరియు కత్తి యొక్క ప్రాముఖ్యతను అందంగా వివరించారు. కలం ఔర్ తలవార్. తల్వార్ అంటే కత్తి. సమయము మరియు సందర్భం ప్రకారము కలము మరియు కత్తిని ఉపయోగించాలని సందేశాన్ని ఇవ్వడం ద్వారా పాఠకుడు తార్కికంగా ఆలోచించవలసి వస్తుంది. ఇందులో మొదటి పద్యము దో మే సే క్యా తుమే చాహియే, కలం యా కి తల్వార్, మన్మే ఉంచే భావ్ కి తన్మే శక్తి అజేయ్ అపార్. అంటే మనసులో ఇది రామధారి సింగ్ దినకర్ జీ రాసిన ఈ కవితలో దోహాలో దినకర్ జీ రాసిన కలాం ఔర్ తల్వార్ కవిత నుండి దీనిని తీసుకోవడం జరిగింది. కలం మరియు కత్తి రెండింటి ప్రాముఖ్యతను అంటే ఇంపార్టెన్స్ని ఇందులో వివరించడం జరిగింది. ఓ యువకుడా, మీకు ఏమి కావాలో మీరే నిర్ణయించుకుంటారా? మీకు పెన్ను లేదా కత్తి కావాలా? కలం జ్ఞానశక్తి మరియు కత్తి భౌతిక శక్తి. మీకు ఏమి కావాలో మీరే నిర్ణయించుకోండి. జ్ఞానం యొక్క కాంతిని ప్రకాశించే కలం లేదా శక్తివంతమైన కత్తి. ఈ పద్యాంశంలోని విశేషత ఏమిటంటే భాష ఒక సంవృత మాండలికము. ఇలాంటి పదాలు ఇందులో ఉపయోగించబడ్డాయి మరియు కలం మరియు కత్తి ప్రాముఖ్యతను యువతకు బోధిస్తున్నారు. యువత అంటే మీ యంగ్స్టర్స్కి. अंधकक्ष में बैठे रचोगे ऊंचे मीठे गान, या तलवार पकड़ जीतोगे बाहर जास मैदान. అంటే ఇక్కడ కలం మరియు కత్తి ప్రాముఖ్యత ఏమిటంటే వివరణ ఏమిటంటే ఇందులో ఇచ్చిన పంక్తిలో కలం మరియు కత్తి రెండింటికి శక్తి ఉందని కవి చెప్పారు. ఇద్దరితోనూ మనము యుద్ధం గెలవచ్చు. ఇప్పటికీ కత్తి అంటే కలానికి ఎక్కువ శక్తి ఉంది. కలం ద్వారా సమాజంలో నెలకొన్న చీకట్లను తొలగించి జ్ఞానదీపం ద్వారా వెలుగులు పంచగలం. చేతిలో కలం ఉంటే మూసిన గదిలో కూడా మధురమైన సంగీతం కంపోజ్ చేయవచ్చు. అందుచేత కవి ఓ యువకుడా, మూసి ఉన్న గదిలో కూర్చుని మధురమైన సంగీతాన్ని కంపోజ్ చేయాలా లేదా చేతిలో కత్తి పట్టుకొని యుద్ధానికి సిద్ధపడాలా అనేది మీ ఇష్టము. దీని విశేషాంశం ఏమిటంటే భాష పరిమితమైనది. ఖాదీ మాండలికము మరియు తద్భవ పదాలను ఇందులో ఉపయోగించబడ్డాయి. మూడవది జలా జ్ఞానిక దీప్ సిర్ఫ్ పై లావోగే ఉజియాలి, అథవా ఉఠా కృపాన్ కరోగే ఘరికి భీ రఖవాలి. ఇది రామధారి సింగ్ రాసిన కలాం ఔర్ తల్వార్ నుండి తీసుకోబడింది. ఇందులో కవి కలం మరియు కత్తి రెండింటికి ప్రాముఖ్యతను వివరించారు. వ్యాఖ్య ఏమిటంటే కలం తీసుకుంటే దానితో జ్ఞానమే దీపాన్ని వెలిగిస్తావని కవి అంటాడు. నీవు అందరి హృదయాలలో జ్ఞానకాంతిని ప్రసరింపచేస్తావు. లేదంటే చేతిలో కత్తి పట్టుకొని దేశాన్ని కాపలా కాస్తావు. కలమైనా శక్తి అయినా దేశాన్ని రక్షించడానికే రెండూ అవసరము అని ఈ పద్యాంశం యొక్క భావము. నాలుగవది కలం దేశకి బడీ శక్తి హే భావ్ జగానే వాలి, దిల్ హీ నహీ దిమాగో మే భీ ఆగ్ లగానే వాలి. దీని యొక్క భావం ఏమిటంటే
ఇది ఏ సందర్భంలో లేదంటే ఇందులో పెన్ను యొక్క ప్రాముఖ్యతను ప్రధానమైనదిగా పరిగణించబడింది. వ్యాఖ్య ఏమిటంటే కవి అందించిన కవితలో కలం దేశానికి గొప్ప శక్తి అని చెప్పారు. ఆలోచనలను గుండెల్లోనే కాకుండా మనుషుల మనస్సుల్లో కూడా నిప్పులు కురిపించడం ద్వారా జ్ఞానపు నిప్పులను సృష్టిస్తుంది. అందుచేత కలం ద్వారా దేశ ప్రజల హృదయాలలో ఉన్నతమైన భావాలను మేల్కొల్పగలము మరియు దీని ద్వారా హృదయాలలోనే కాకుండా మనసులో కూడా జ్ఞానజ్యోతిని వెలిగించబోతోంది. 5వది पैदा करती कलम विचारों के जलते अंगारे और प्रज्वलित प्राण देश क्या कभी मरेगा मारे. ఇందులో కలం ఆలోచనల శక్తికి సంబోధించబడింది. దీని వ్యాఖ్య ఏమిటంటే ఒక చిన్న కళానికి ఎంత శక్తి ఉందో ప్రజల గుండెల్లోనే కాకుండా వారి మధ్యలో కూడా నిప్పులు కురిపిస్తూ మండుతున్న నిప్పుల కుంపటిని సృష్టించేంత శక్తి ఉందన్న సందేశాన్ని అందించిన పంక్తి ద్వారా కవి అందిస్తున్నారు. అందువల్ల కలము దేశానికి గొప్ప శక్తి, ఇది దేశానికే ప్రాణము. 6వది लहू गर्म रखने को रखो मन में ज्वालित विचार हिस्त्र जीव से बचने को चाहिए किंतु तलवार. అంటే ఇందులో కలం ఆర్ తల్వార్ రెండిటి యొక్క విశేషతను ఇందులో వర్ణించడం జరిగింది. ఇందులో ఏమిటంటే కళానికి ఎంత శక్తి ఉందో వారి హృదయాలలో జ్ఞానదీపాన్ని వెలిగించి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపగలదని కవి అందించిన పక్తిలో చెప్పారు. కలం రాసిన ప్రతి పదంలో విజ్ఞానపు మెరుపు మెరిసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది ప్రజల హృదయాలలో మరియు మనస్సులలో దాహక ఆలోచనలను మేల్కొల్పుతుంది. అందుకే రక్తాన్ని వెచ్చగా ఉంచుకోవాలంటే మనసులో మండే ఆలోచనలు సృష్టించాలి. అదే సమయంలో దోపిడీ జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కత్తిని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పెన్ మరియు కత్తి రెండూ వారి స్వంత సమయాల్లో ఉపయోగించబడతాయని అర్థము. 7వది ఏక్ భేద్ హే ఔర్ జహా నిర్భయ్ హోతే నర్ నారీ కలం జగ్ ఉగ్లాతి ఆగ్ జహా అక్షర్ బంతే చింగారి. ఇందులో ఇది కలం మరియు తల్వార్ రెండింటి గురించి వివరించడం జరిగింది. ఇందులో పెన్ యొక్క లక్షణాలు వివరించబడ్డాయి. పై పంక్తిలో కళానికి కత్తికి ఇంకో భేదం అని కవి చెబుతున్నారు. ఏమిటంటే ప్రజలలో వారి ఆలోచనల మంటలను పెన్నులు వెలిగిస్తే అక్షరాల ప్రజల హృదయాలలో మరియు మనస్సులో మెరుపుల రూపంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాయి. ఈ విధంగా అక్షరాలు నిప్పురవ్వలుగా మారుతాయి మరియు ఇది స్త్రీ పురుషులందరూ నిర్భయంగా ఈ స్పార్క్తో స్త్రీ పురుషులందరూ నిర్భయంగా మరియు నిర్భయం మారతారు. ఎందుకంటే వారిలో జ్ఞానమే నిప్పురవ్వ మండిపోతుంది. ఈ విధంగా పెన్ను మరియు తల్వార్ గురించి వివరించడం జరిగింది. 8వది జహా మనుష్యోं के भीतर हरदम जलते हैं शोले बाहों में बिजली होती होते दिमाग में गोले. ఇందులో వివరణ ఏమిటంటే మనిషి కలం ద్వారా విజ్ఞానపు దీపాన్ని వెలిగించడం జరిగింది. కవి ఈ పంక్తి ద్వారా ఏమని చెప్పాలనుకున్నాడంటే మరియు మనిషి ఆలోచనల శక్తి ద్వారా సమాజంలో కొత్త చైతన్యాన్ని సృష్టించవచ్చు. కలం అలాంటి శక్తి. ఇది అక్షరాల రూపంలో షోలే అంటే ఆగ్కి తరహా తీసుకుంటుంది. చేతులకు మెరుపు వంటి శక్తిని అందిస్తుంది మరియు అదే సమయంలో హృదయాలలో మరియు మనస్సులలో ప్రకాశవంతమైన ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది అని అర్థము. 9వది జహా లోగు పాల్తే లహూ మే హలాహల్ కి ధార్ క్యా చింతా యది వహా హాత్ మే హుయి నహీ తల్వార్. ఇందులో దినకర్జీ ఏమంటున్నారంటే కత్తి ఆత్మరక్షణ సాధనమని చెప్పారు. దోపిడీ జంతువుల నుండి రక్షించడానికి ఉంచబడుతుంది. కానీ నేటి మానవులు ప్రకృతిలో చాలా దుర్మార్గులుగా మారారు. వారు హింసాత్మకంగా మారుతున్నారు. ఆయన ప్రసంగమే కత్తి మీద సాములా మారింది. కత్తి మీద సాములా మారింది. ఇప్పుడు మనిషికి కత్తి అవసరం లేదు అని దీని యొక్క భావము. స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.